జూలై 8వ తేదీన ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ని ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు ముఖ్య వక్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాణ్యమైన విద్య అందినప్పుడే సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి శాస్త్ర విద్య సాధనకై ఆనాటి నుండి నేటి వరకు కూడా పీడిఎస్యు విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో అనేక ఉద్యమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇదే సందర్భంగా ఈ నూతన 25-26 నూతన విద్యా సంవత్సరంలో ఒక నూతన కమిటీని ఎన్నుకొని ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ మెరుగైన ఉచిత విద్య అందే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించుకోబోతూ ఉన్నాము. ఈ సందర్భంగా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువత బలిదానాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఆనాడు ఒకటే భావించాము, రాష్ట్రం సాధిస్తే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని చెప్పేసి భావించాము, ఉన్నతమైన విద్య అందుతుందని చెప్పేసి భావించాము. కానీ నాటి పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్య మొత్తం కూడా వ్యాపారంగా మారి ప్రభుత్వ విద్య మొత్తం కూడా నిర్వీర్యమైన పరిస్థితి నాటి రాష్ట్రంలో చూసాము. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకి మెరుగైన విద్య అందుతుందని, గత ప్రభుత్వం కంటే కొంతైనా విద్యార్థులకి విద్య అందుతుందని భావించి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారంలో తీసుకోవడం రావడం జరిగింది. కానీ నేటికి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య మొత్తం కూడా నిర్వీర్యానికి గురైన పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఒక రకంగా చూసుకుంటే వసతి గృహాల్లో విద్యార్థులకి ఈనాటి అకాడమిక్ ఇయర్లో సమస్యలతో కూడినటువంటి వెలికంని ఈరోజు రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. వెలికని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆ వసతి గృహాల్లో శిథిలావస్థకు చేరిపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. అదేవిధంగా ఈరోజు గురుకులాలకి కనీసము సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేయకపోవడంతో పాటు వారికి కావాల్సిన రెంట్ కూడా విడుదల చేయకపోవడంతో ఎంట్రన్స్లో ప్రారంభంలోనే ఆ గురుకులాలకి అద్దె భవనాలకి లాక్లు వేసిన పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. తక్షణమే ప్రభుత్వం కూడా స్పందించి ఆ బిల్స్ ఏవైతున్నాయో ఆ బిల్స్ మొత్తం కూడా పెండింగ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఈరోజు సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉన్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అందించినటువంటి డిఆర్డిఐ విద్య ఏదైతే ఉందో సుమారు 200 కోట్ల రూపాయలు కూడా పెండింగ్లో ఉన్నవి. నేటికి కూడా వాళ్ళకి క్లాసులు ప్రారంభం కాకపోవడంతో ఆ విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి తల్లిదండ్రులు రోడ్డెక్కి మరి ప్రభుత్వాన్ని అడుగుతున్న పరిస్థితి నేడు రాష్ట్ర పాలకుల్లో కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి 3 మినిస్టర్స్ ఉన్నారు. అనేక మంది సీఎంలు హామీ ఇచ్చి ఉన్నారు. 40 ఏళ్ళుగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ఒక ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అని కూడా అనేక సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరూ కూడా అడుగుతూ ఉన్నప్పటికీ అనేక మంది సీఎంలు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ యూనివర్సిటీ ప్రతిపాదన అనేది జిల్లా కేంద్రంగా ఎక్కడ కూడా కనబడటం లేదు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకి పాలే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ తీసుకొని రావడం జరిగింది. అది తీసుకొచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా నేటికి ఎక్కడ కూడా పనులు ప్రారంభం కాకపోవడంతో ఆ విద్యార్థులు కనీస సరిపడే రూమ్స్ లేకపోవడంతో ఉన్నత విద్య టెక్నికల్ విద్యలో విద్యార్థులు అస్తావస్థలకు గురవుతున్న పరిస్థితి నేడు జేఎన్టీహెచ్లో కనబడతా ఉన్నది. అదేవిధంగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆ మెడికల్ కాలేజీలో కూడా అనేక సమస్యలు కూడా కనబడతా ఉన్నది. ఇటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జేఎన్టీహెచ్ కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంకా సొంత బిల్డింగ్లు ఏర్పాటు చేసే దాంట్లో ఇంకా ప్రభుత్వాల అధికారులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు చొరవ చూపట్లేదని చెప్పేసి పీడిఎస్గా మేము భావిస్తూ ఉన్నాము. అందుకే ఖమ్మం జిల్లా కేంద్రంగా ఈ జేఎన్టీహెచ్ మెడికల్ కాలేజీ పనులన్నీ కూడా నిర్వీర్యమవుతున్న పరిస్థితి నేడు జిల్లాలో కనబడతా ఉన్నది. అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రైవేటు విద్యా సంస్థలకి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కొమ్ము కాస్తున్న పరిస్థితి జిల్లాలో కనబడతా ఉన్నది. కనీసము సౌకర్యాలు లేనటువంటి విద్యా సంస్థలకి పర్మిషన్ లేనటువంటి విద్యా సంస్థలు ఈరోజు లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నారు. పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. ఇవేవి అధికారులకు తెలియదా అంటే అధికారులకు తెలుసు. అధికారులకు తెలిసి మరీ కూడా ఈరోజు
విచ్చలవిడిగా పాఠ్య పుస్తకాల్లో యూనిఫామ్స్ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి నేడు జిల్లాలో కనబడతా ఉన్నది. ముఖ్యంగా విద్యా హక్కు చట్టంలో ఏం చెప్తా ఉన్నది, కనీసము 25% పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత ఆ పాఠశాలలో ఉన్నదని చెప్పేసి, అటువంటి లేని పాఠశాలకు పర్మిషన్ ఇవ్వదని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏ ఒక్క పాఠశాలలు కూడా ఈ విద్యా హక్కు చట్టాన్ని ఫాలో కావటం లేదు. ఒక రకంగా ఇక్కడ ఖమ్మం జిల్లా కేంద్రంలో డిఆర్డిఏ విద్యకు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకు కావచ్చు 50% ఉచిత విద్య అందించాలనేది కూడా చెప్తా ఉన్నది. కానీ ఎక్కడ కూడా కనీసము చాలా స్కూల్స్లలో ఇప్పటివరకు కూడా జర్నలిస్ట్ పిల్లలకు కనీసం 50% ఫీజు రాయితీ కూడా నేడు జిల్లా కేంద్రంలో ఇవ్వనని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవేవి అధికారులకు చెప్పినా కానీ కనీసం అధికారులు పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కొమ్ము కాస్తున్న పరిస్థితి ఈరోజు అధికారుల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్య కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ విద్య కావచ్చు, విద్యాశాఖ అధికారులకు అనేక సందర్భాల్లో మేము ఈ సమస్యలను దృష్టికి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు కనీసం పట్టించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కలెక్టర్ గారు కావచ్చు, ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి 3 మినిస్టర్స్ కావచ్చు, వారి చొరవతోటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులని కనీసం పర్మిషన్స్ లేకుండా ఒకే స్కూల్ పర్మిషన్ తోటి అనేక విద్యా సంస్థల పేరు చూపెడుతూ ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో కనబడతా ఉన్నది. కాబట్టి తక్షణమే మినిస్టర్స్ అయినా స్పందించి ఇటువంటి విద్యా సంస్థల మీద చర్యలు తీసుకునే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులకి నోటీసులు జారీ చేయాలని చెప్పేసి అని కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో 3 మినిస్టర్స్ కోరుతా ఉన్నాము. తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించి తెలంగాణకి విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించాలని చెప్పేసి అని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగానే రేపు నిర్వహించుకుపోయే PDSU జనరల్ కౌన్సిల్లో ఒక నూతన కమిటీని ఎన్నుకొని రాష్ట్ర దేశవ్యాప్తంగా శాస్త్ర విద్య సాధనకై ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి అని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.